ఇప్పుడు కేపీబీ డెవలపర్స్ ప్రమోటర్ శ్రీధర్ గారు మన దగ్గరే ఉన్నారు, సార్ తో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ సార్. థాంక్యూ. ఫేజ్ 1 సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకొని ఫేజ్ 2 లాంచింగ్ కి. థాంక్యూ. సార్ మరి చూస్తే 6 months లో డెవలప్ చేసి ఇచ్చేస్తామని అంటున్నారు, అది ఎలా సార్, ఎలా పాసిబుల్ అవుతుంది? 100% అండి, దాంట్లో డౌటే లేదు. 3 months లో మేము ఫేజ్ 1 మొత్తం కంప్లీట్ చేసినాము. 265 ప్లాట్స్. అండ్ ఇప్పుడు ఫేజ్ 2 ఇవాళ ఓపెన్ చేయడం జరిగింది. దీంట్లో వచ్చేసి అబౌట్ 400 ప్లాట్స్ ఉన్నాయి దీంట్లో మొత్తం. సో ఆ డెవలప్మెంట్ కూడాను సమ్మర్ కల్లా ఫినిష్ చేస్తాం అనేది నేను కాన్ఫిడెంట్ గా ఎట్లా చెప్పదలుచుకున్నాను అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాండ్ మొత్తం మా పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోయి ఉంది. సూపర్. సో నేను ఫేజెస్ కింద ఇంప్లిమెంట్ చేయాల్సిన పని లేదు డెవలప్మెంట్ వచ్చేసి. సో డెవలప్మెంట్ ఆస్పెక్ట్ వచ్చేటప్పటికి ఇక మొత్తం కూడాను ఒకేసారి మొత్తం అంతా కూడాను ప్యారలల్ గా వర్క్స్ స్టార్ట్ చేస్తున్నాం. కాంపౌండ్ వాళ్ళు ఒక టీమ్ స్టార్ట్ చేస్తుంది, తర్వాత ఎంట్రన్స్ ఒక టీమ్ స్టార్ట్ చేస్తుంది, అట్లానే మీకు రోడ్స్ కానివ్వండి, డ్రైనేజెస్ కానివ్వండి, అదంతా కూడా ఒక టీమ్ స్టార్ట్ చేస్తుంది. ఎనీ ఆర్సీసీ వర్క్ వీ వాంటెడ్ టు డూ ఇట్ ఇన్ ప్యారలల్. సో గోల్ ఈస్ టు కంప్లీట్ ఇట్ బై మే, సమ్మర్ ఆఫ్ నెక్స్ట్ ఇయర్. యాజ్ ఎ కార్పొరేట్ స్టైల్లో ఫినిష్ అయిపోతుంది అంటే కార్పొరేట్ స్టైల్ వాట్ ఎవర్ మీరు ఏ స్టైల్ అయినా అనండి. సో బట్ గోల్ ఈస్ టు కంప్లీట్ ఇట్ బై మే, ఎందుకంటే ల్యాండ్ అంతా రిజిస్ట్రేషన్ అయిపోయింది, మా పేరు మీద ఉన్నది కాబట్టి, అండ్ కాంట్రాక్ట్స్ ఇచ్చేస్తాం కాబట్టి మాకు పెద్ద టైం పట్టదు. ఎగ్జాక్ట్లీ సార్. ఒకసారి ఆ విల్లా హౌసెస్ గురించి కూడా ఎలా ఉండబోతుంది? సో విలాస్ కూడాను ఒకసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా వచ్చిన తర్వాత, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావడానికి మే వరకు పడుతుంది మనకి. మే వరకు మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదంతా వచ్చేసిన తర్వాత దెన్ వీ వుడ్ లైక్ టు స్టార్ట్ ది విలాస్. సెకండ్ క్వార్టర్ నుంచి కూడాను మేము విలాస్ స్టార్ట్ చేయాలనేది ప్లాన్ అన్నమాట. సో వాటికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ అంతా కూడాను కంప్లీట్ అయిపోయింది. బేసిక్ గా మేము 3 types ఆఫ్ విలాస్ కడదామని అనుకుంటున్నాం ఇక్కడ. ఒకటేమో 183 గజాలు, ఒకటేమో 200 గజాలు, ఇంకో థర్డ్ మోడల్ వచ్చేసి 222 గజాలు. దానికి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్స్ కానివ్వండి, ఎలివేషన్స్ కానివ్వండి, స్పెసిఫికేషన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడాను రెడీ చేసి పెట్టుకుంటున్నాము. సో మేకి ఒకసారి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా రెడీ అయిన తర్వాత అవర్ గోల్ ఇస్ టు స్టార్ట్ ద విల్లాస్ ఫ్రమ్ మే ఆఫ్ నెక్స్ట్ ఇయర్. ఒకసారి ఇక్కడ మనకి 138 గజాల నుంచి కూడా స్టార్ట్ అవుతుంది అని వచ్చింది. అండ్ దాని తర్వాత కూడా క్లబ్ హౌస్, ఒకసారి దాని గురించి కూడా అది చిన్న ప్లాట్, అంటే కొన్ని ఉంటాయి కదండి చిన్న చిన్న ప్లాట్స్ ఉన్నాయి. అది 138 ఈవెన్ 120 కూడా ఒకటి ఉన్నట్టుంది, 120 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ కూడా ఒకటి ఉన్నట్టున్నది. బట్ మెజారిటీ వచ్చేసేసి మా దగ్గర 3 types ఉన్నాయి అన్నమాట. 183 ఒకటి, 200 ఒకటి, అండ్ 222. సో అట్లానే నేను క్లబ్ హౌస్ కూడాను నేను ఇస్తాను అని చెప్పి అనౌన్స్ చేశాను. సో దాన్ని మనము ఇప్పుడు మాకు వచ్చే ల్యాండ్ పోర్షన్ లో నుంచి ఒక 1600 గజాలు దానికి డెడికేట్ చేయడం జరిగింది. సో మాకు యాజ్ అ డెవలపర్ ఒక 57% అంత వస్తుంది. సో 43% వచ్చేసి మనకు రోడ్లకు కానివ్వండి వాటికి మొత్తం వెళ్ళిపోతుంది. సో ఆ 1600 లో నేను అనౌన్స్ చేసింది అబౌట్ 25,000 స్క్వేర్ ఫీట్ ఆఫ్ క్లబ్ హౌస్ కట్టాను అని చెప్పిన సార్ నేను అనౌన్స్ చేశాను. బట్ ఆల్రెడీ డిజైన్ అదంతా కూడా రెడీగానే ఉన్నది. అది ఆల్మోస్ట్ వచ్చేసి మనకి 26,250 స్క్వేర్ ఫీట్ వచ్చింది మొత్తం కూడా G+3. సో ఒకసారి క్లబ్ హౌస్ స్పెసిఫికేషన్స్ ఒకసారి చెప్పండి. యా షూర్ అండి. ఐ మీన్ మనము G+3 కాన్సెప్ట్ లో బిల్డ్ చేస్తాం అనమాట. నేను చెప్పినట్టు 1600 స్క్వేర్ యార్డ్స్ ఉన్నది కదా టోటల్. దాంట్లో G+3 లో అరౌండ్ 26,250 స్క్వేర్ ఫీట్ ప్లాన్ చేస్తున్నాం అనమాట. మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసేసి మనకి ఒక చిన్న క్యాఫ్టీరియా ఒకటి, ఒక గ్రోసరీ స్టోర్ ఒకటి, అట్లానే ఒక ఫార్మసీ ఒకటి, అండ్ సెలూన్ కి స్పేస్, అండ్ కొన్ని ఇండోర్ గేమ్స్, సమ్ సిట్ అవుట్ స్పేస్, ఇవన్నీ కూడాను మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో వస్తున్నాయి అనమాట. సో ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసేసి మనము 2 ఈవెంట్ హాల్స్ ఇస్తున్నాం. ఒక చిన్న ఒక 50-60 మెంబర్స్ తో చేసుకోవడానికి ఒక ఈవెంట్ హాల్ ఒకటి, అట్లానే ఒక 300-400 మెంబర్స్ తో చేసుకోవడానికి ఒక ఈవెంట్ హాల్, అట్లా 2 ఈవెంట్ హాల్స్ ఇస్తున్నాము. ప్లస్ అట్లానే మీకు ఫస్ట్ ఫ్లోర్ లో బ్రైడ్ అండ్ గ్రూమ్ కి సంబంధించిన 2 రూమ్స్ కూడా ఇస్తున్నాం అనమాట. చేంజ్ రూమ్స్ అని అనుకోండి, అండ్ రెస్ట్ రూమ్స్ కానివ్వండి, అండ్ సమ్ ఓపెన్ స్పేస్ కానివ్వండి, అదంతా ఫస్ట్ ఫ్లోర్ లో వస్తుంది. అట్లానే సెకండ్ ఫ్లోర్ లోనేమో ఒక 4 రూమ్స్ ఇస్తున్నాం మనం. 4 రూమ్స్ ఎందుకంటే ఎవరైనా గెస్ట్లు వస్తే కనుక ఇంకా హోటల్లో లేకుండా దే కెన్ స్లీప్, ప్లస్ భోజనాలు పెట్టుకోవడానికి పెద్ద స్పేస్ కింద ఎంతైతే ఈవెంట్ హాల్ ఇస్తున్నామో అంతే హైట్ లో మనం పైన అంతా కూడా డైనింగ్ స్పేస్ ఇస్తున్నాము. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అని అంటే కనుక ఈ క్లబ్ హౌస్ కి పక్కనే మనకి ఆల్మోస్ట్ an acre ఆఫ్ గ్రీన్ స్పేస్ వస్తుంది. సో దాంట్లోనే మనము యాంఫీ థియేటర్ కానివ్వండి, దాంట్లోనే స్విమ్మింగ్ పూల్ అది ప్లాన్ చేస్తున్నాము. ఒకవేళ వెదర్ మంచిగా ఉన్నది అని అనుకుంటే దే కెన్ యూస్ ద గ్రీన్ స్పేస్ ఫర్ ది ఈవెంట్, అంటే డిన్నర్ కానివ్వండి, లంచ్ కానివ్వండి, వెదర్ ని బట్టి దే హ్యావ్ ది ఆప్షన్. అండ్ అట్లానే సెకండ్ ఫ్లోర్ కి వచ్చేసేటప్పటికి మనకి ఒక కాన్ఫరెన్స్ రూమ్ ఒకటి, రేపు ఏదైనా అసోసియేషన్ ఫామ్ అయింది, అసోసియేషన్ వుడ్ లైక్ టు డూ లైక్ ఏదైనా ఒక ఈవెంట్ చేయాలి అని అనుకుంటారు వాళ్ళు మెంబర్స్, బోర్డు మెంబర్స్ అందరు కలిసి మాట్లాడుకోవాలి అని అనుకుంటే కనుక ఒక కాన్ఫరెన్స్ రూమ్ ఇచ్చినాము. అండ్ అట్లానే ఒక డబుల్ హైట్ షటిల్ కోర్ట్ ఒకటి ప్లాన్ చేసినాము. అండ్ అట్లానే జిమ్ ఒకటి, అండ్ యోగా పెవిలియన్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కొంత ఓపెన్ స్పేస్ పెట్టాం అనమాట, వర్క్ ఫ్రమ్ హోమ్ టైప్ వాళ్ళకి
వేర్ దే డోంట్ హ్యావ్ టు గో అండ్ ఇంట్లో డిస్టర్బ్ ఇంట్లో బోర్ అవుతుంది, ఆఫీస్ ఎన్విరాన్మెంట్ లేదు, కావాలి పర్మనెంట్ గా నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉంది అని అనుకునే వాళ్ళకి కొంత ఓపెన్ స్పేస్ ఇచ్చినాం అన్నమాట థర్డ్ ఫ్లోర్ లో. వెరీ వెరీ అట్లా నీట్ గా ప్లాన్ చేశాం. చాలా చాలా బాగుంది సార్ స్పెసిఫికేషన్స్ సార్, వెరీ నైస్ సార్. మనకు ప్లాట్ తీసుకోవడం ఒక ఎత్తు, రిజిస్ట్రేషన్ అనేది ప్రెసెంట్ ఇండియాలో మనకి చాలా పెద్ద ఇష్యూ అది. సో మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఫేజ్ 1 అయిపోయింది కదా, ఇప్పుడు ఫేజ్ 2 కి సంబంధించి ఎలా ఉండబోతుంది? ఫేజ్ 1 కి సంబంధించి ఆల్రెడీ ప్రాసెస్ అంతా కూడాను ఎల్పి ప్రాసెస్ అదంతా కూడాను మనకి నడుస్తుందండి. ఆ ప్రాసెస్ అంతా కూడాను దానికి సంబంధించిన ఫేజ్ 1 కి సంబంధించి 2 ఎల్పి నెంబర్స్ ఉన్నాయి. ఆ 2 ఎల్పి నెంబర్స్ కి సంబంధించి ప్రాసెస్ అంతా కూడాను ఒక 20 to 30 days లో కంప్లీట్ అయిపోతుంది. ఫాలోడ్ బై రేరా. రేరాకి అక్కడి నుంచి ఒక 3 weeks పడుతుంది. సో టోటల్ ఐ వుడ్ సే అబౌట్ 1.5 month టైం ఫ్రేమ్ లో, అంటే డిసెంబర్ అని అనుకుంటున్నాం మోర్ ఆర్ లెస్. డిసెంబర్ కి ఈ 265 ప్లాట్స్ కి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇనిషియేట్ అవుతుంది. అండ్ ఒక 1 or 2 months లో అక్కడి నుంచి కంప్లీట్ చేస్తాం. వెరీ నైస్. అండ్ మనకి మచిలీపట్నంలో సన్నీ శాండ్స్ ఒకసారి దానికి కూడా డీటెయిల్స్ ఒకసారి చెప్పండి. సన్నీ శాండ్స్ కూడాను చాలా బాగా ప్రోగ్రెస్ అవుతుందండి ప్రాజెక్ట్. దీనికంటే కూడా కొంత అడ్వాన్స్ లో ఉన్నది ఆ ప్రాజెక్ట్. సో డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్ వచ్చేసి దాంట్లో ఒక 40% వరకు కంప్లీట్ అయినాయి మనకి. సో దాంట్లో వచ్చేసి టోటల్ 281 ప్లాట్స్. సో దగ్గర దగ్గర ఒక 100 ప్లాట్స్ వరకు మాకు సేల్ అయిపోయినాయి. అది కూడా స్టార్టింగ్ ఎన్ని గజాల నుంచి స్టార్ట్ అవుతుంది? మోర్ ఆర్ లెస్ అక్కడ కూడాను 183 స్క్వేర్ యార్డ్స్ పెట్టాము. అండ్ కొన్ని కార్నర్ బిట్స్ అవన్నీ కూడాను 250 స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి. అండ్ స్మాల్ సైజ్ ఐ థింక్ ఈజ్ 156 స్క్వేర్ యార్డ్స్. దాంట్లో 156 స్క్వేర్ యార్డ్స్ నుంచి మనకి ఆల్ ద వే టు ఐ థింక్ 250 అండ్ లిటిల్ ఐ థింక్ 1 or 2 ప్లాట్స్ 250 స్క్వేర్ యార్డ్స్ కంటే కూడా పెద్దగా ఉన్నాయి అన్నమాట. దానికి కాంపౌండ్ వాల్ ఇట్లాంటి సంబంధించిన వర్క్స్ అన్ని కూడా అయిపోయినాయి. అండ్ అట్లానే ఎల్పి నెంబర్ కూడాను దానికి సంబంధించింది కూడాను ఒక 2 weeks లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. 2 weeks లో అయిపోతే ఫాలోడ్ బై రేరా ఇంకొక 2-3 weeks పడుతుంది. దానికి కూడాను మోర్ ఆర్ లెస్ అబౌట్ 1 month to 1.5 months లో దాన్ని కూడా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. ఓకే సార్, ఓకే. సో మనం ఇక్కడ చూసినట్లయితే హైవేకి దగ్గరగా ఉంది, విజయవాడ గుంటూరు హైవేకి. మనకి ఒకసారి మనకి లొకేషన్ బెనిఫిట్స్ ఒకసారి ఆడియన్స్ కోసం. ఐ మీన్ లొకేషన్ బెనిఫిట్స్ అని అంటే ద బిగ్గెస్ట్ బెనిఫిట్ ఈజ్ ఈ బటర్ఫ్లై జంక్షన్ వస్తుంది కదండి మనకి, మీరు అటు నుంచే వచ్చింటారు. సో బటర్ఫ్లై జంక్షన్ కి సంబంధించిన వర్క్ అంతా కూడాను చాలా ఫాస్ట్ గా జరుగుతుంది ఇప్పుడు. సో బటర్ఫ్లై జంక్షన్ వచ్చేసేసి మనకి రేపు జనవరికి టార్గెట్ పెట్టుకున్నారు, సంక్రాంతికి ఓపెన్ చేయాలి అనేది. అట్లానే వర్క్ కూడాను చాలా ఫాస్ట్ గా ప్రోగ్రెస్ అవుతుంది. సో అట్లానే ఇప్పుడు ఈ రోడ్డు కానివ్వండి, ఇప్పుడు ఏదైతే మన రామకృష్ణ వెనిజియో బ్యాక్ నుంచి 1 kilometer కి రోడ్డుకి సంబంధించి అది కూడాను దాదాపు ఒక 7-8 మంది బిల్డర్స్ ఉన్నాం ఇక్కడ. అందరం కలిపి కూడాను ఇది తార్ రోడ్డు ప్లాన్ చేస్తున్నాం. అట్లానే మాకు సంబంధించినంత వరకు మా ఇంటర్నల్ డెవలప్మెంట్స్ కి సంబంధించినంత వరకు నేను చెప్పినట్టు మేము వర్క్ కూడాను మేము కంప్లీట్ చేయాలని చెప్పి చూస్తున్నాం. సో మన ప్రాజెక్ట్ కి రోడ్ కనెక్టివిటీ గురించి మెయిన్ దీనికి ఇంత ఫాస్ట్ గా అవడానికి రీజన్ ఏంటి అని అంటే కనుక, ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేయాలి అని అనుకునే ఎవరికైనా కూడాను ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఆల్ అబౌట్ లొకేషన్. సో అంటే మేము చాలా గ్రౌండ్ వర్క్ చేసినాము. సో వి సెడ్ లొకేషన్ వైజ్ ఇది పర్ఫెక్ట్ లొకేషన్ లో ఉన్నది. అండ్ చుట్టుపక్కలంతా కూడాను గ్రో అవడానికి చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుంది. ఎగ్జాక్ట్లీ మనకు టోల్ ప్లాజా నుంచి జస్ట్ 1.5 kilometers. ఇప్పుడు మనకి హైవే తీసుకున్నట్లయితే కనుక నేషనల్ హైవే 16 నుంచి మనకి 1.2 kilometers డిస్టెన్స్ లో ఉన్నాం మనము. అండ్ అట్లానే ఇప్పుడు నేను చెప్పే బటర్ఫ్లై జంక్షన్ వచ్చేసేసి 3.5 kilometers డిస్టెన్స్ లో ఉన్నాం మనం. ఈ బటర్ఫ్లై జంక్షన్ తో అడ్వాంటేజ్ ఏమవుతుంది అని అంటే, విజయవాడలో ఉన్న వాళ్ళకంటే కూడాను ఈ ప్రాజెక్ట్ లో ఉన్న వాళ్ళు మీరు హైదరాబాద్ వెళ్ళాలి అనన్నా, లేదా ఏలూరు వెళ్ళాలనన్నా, లేదా గన్నవరం ఎయిర్పోర్ట్ వెళ్ళాలి అనన్నా వీళ్ళు ఫాస్ట్ గా వెళ్తారు. ఎందుకనంటే యు ఆర్ టేకింగ్ ది వెస్ట్ బైపాస్ ఫ్రమ్ ది బటర్ఫ్లై జంక్షన్. సో మీరు ఈ విజయవాడ ట్రాఫిక్, ఈ వారధ్ దాటి విజయవాడ ట్రాఫిక్, లేదా బెంజ్ సర్కిల్ ట్రాఫిక్, ఇవన్నీ కూడాను మీరు వెళ్లాల్సిన పని లేదు. ఇవన్నీ బైపాస్ చేసేసి మీరు వెస్ట్ బైపాస్ తీసుకున్నట్లయితే మీరు గొల్లపూడి తర్వాత దిగుతారు హైదరాబాద్ వెళ్ళాలి అని అంటే కనుక. దెన్ యూ కనెక్ట్ టు నేషనల్ హైవే 65. సో కనెక్టివిటీ అనేది చాలా బాగున్నది. ఓకే సార్. అండ్ 30+ ఎమ్యూనిటీస్ మనకి 40 crore దానికి అని చెప్పి వచ్చారు. సో ఏంటి అంత స్పెషల్, అసలు ఎందుకు అంత? అంటే అందరికి జనరల్ గా అయ్యేది అబౌట్ 45 lakhs per acre అవుతుంది డెవలప్మెంట్ ఖర్చు వచ్చేటప్పటికి. సో వేర్ వీ కెప్ట్ ఏ బడ్జెట్ ఆఫ్ అబౌట్ 80 lakhs per acre. సో మీరు 40 కూడా కాదు, ఇంకా చాలా ఎక్కువ అవుతుంది. ఆల్మోస్ట్ 60 acres మా దగ్గర ఉన్నది కదా. 60 acres into 80 అని అంటే మాకు ఆల్మోస్ట్ 48 CR వరకు మాకు డెవలప్మెంట్ కి ఖర్చు అవుతుంది అనమాట. ఎందుకంటే అంటే ఈ ఏరియాకి ఇంతకు ముందు లేనటువంటి ఎమ్యూనిటీస్ మేము ప్లాన్ చేస్తాం అనమాట. బీట్ క్లబ్ హౌస్ నేను చెప్పినట్టు,
అట్లానే బాల్ ఫీల్డ్స్ అన్ని కూడాను మనం ప్రాజెక్ట్ లో ఇస్తున్నాం అనమాట. మీకు బీచ్ వాలీబాల్ బీచ్ వాలీబాల్ కోర్ట్ కానివ్వండి, టెన్నిస్ కోర్ట్స్ కానివ్వండి, షటిల్ కోర్ట్స్ కానివ్వండి, చిల్డ్రన్ ప్లే లేకపోతే పికిల్ బాల్ కోర్ట్స్, బాస్కెట్ బాల్ ఫుల్ సైజ్ బాస్కెట్ బాల్ కోర్ట్ కానివ్వండి, అట్లానే హాఫ్ సాకర్ ఫీల్డ్ కానివ్వండి, అండ్ అట్లానే ల్యాండ్స్కేప్ కూడాను కొంత వెరైటీగా చేద్దాం అనేది ప్లాన్ అనమాట. అట్లా వీ వాంటెడ్ టు బిల్డ్ లైక్ ఏ ప్రీమియం కమ్యూనిటీ. డెఫినెట్లీ సార్, యాజ్ అ phase 1 కన్నా అది ఇంకా గ్రాండ్ సక్సెస్ అయ్యి బాగా మీ అనుకున్నది 100% నెరవేరాలని డెఫినెట్లీ కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.